మోడీ ముందు ఇప్పుడు అతిపెద్ద సవాల్ ఒకటి, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ అధికారంలోకి తీసుకురావాలి, పార్టీని కూటమిని మరింత బలంతో తీసుకురావాలి. ప్రతిపక్షాలు ఏకమై ఉన్నాయి. అందులో అంతకుముందు అస్సలు పడనటువంటి సైద్ధాంతిక విభేదాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ కలిసిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ కలిసిపోయినాయి, కాంగ్రెస్ ఎన్సీపీ కలిసినాయి, సంపూర్ణ భావజాల వ్యతిరేకులైనటువంటి కాంగ్రెస్ శివసేన కూడా కలిసిపోయినాయి. అలాగే కమ్యూనిస్టులు కూడా వాళ్ళతోనే ఉన్నటువంటి పరిస్థితి. అంటే విపక్షమంతా ఒక్కటిగా ఉంది. ఇక్కడ ఎన్డీఏ మిత్రపక్షాలు అన్నటువంటిది పరిమితంగా ఉన్నాయి. ఈ దశలో మోడీ ఎలా ముందుకు వెళ్తారు, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది, ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే బలం తగ్గిన సందర్భంలో సహజంగా ఎవరికి వాళ్ళు మరింత చిల్లు పెట్టాలని చూస్తారు. మిత్రపక్షాలు ఒకవైపున ప్రయత్నిస్తాయి, శత్రుపక్షాలు దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తాయి. దానికి తోడు ప్రజల ఆకాంక్షలు చాలా బలంగా ఉన్నాయి. హిందుత్వవాదులు మరేదో కోరుకుంటున్నారు, అదే సందర్భంలో తటస్థులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ దశలో అందరినీ మానసికంగా సంతృప్తిపరచడం అనేది ఎప్పుడూ సాధ్యం కాదు. కాకపోతే 100 రోజుల కార్యాచరణ ఇట్లాంటి ఒక ఎత్తు. రెండవది ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మోడీ తీసుకొచ్చిన సంస్కరణలు ఇంతవరకు అద్భుతం అన్నటువంటి వాళ్ళే ఇప్పుడు వాటిని విమర్శించడం ప్రారంభించారు. అంటే ఒక లోపం బిగినయ్యాక అందరూ తలా ఓ రాయేస్తారు. అప్పుడు జిఎస్టీ కరెక్ట్ అన్నోళ్ళు ఇప్పుడు జిఎస్టీ తప్పు అంటున్నారు, అప్పుడు నోట్ల రద్దు కరెక్ట్ అన్నోళ్ళు ఇప్పుడు తప్పు అంటున్నారు, అప్పుడు నీటిని కరెక్ట్ అన్నోళ్ళు ఇప్పుడు తప్పు అంటున్నారు. ఇట్లా దశల వారీ. నేనైతే అవన్నీ కరెక్ట్ అంట. వాటిట్లో అమల్లో లోపాలు జరుగుతుంటాయి, దానికి వ్యవస్థనే తీసేయాలని నేనైతే అనుకోను. కానీ అది ప్రారంభమైపోయినటువంటి సందర్భంలో అసంతృప్తిని చల్లారుస్తూ, అదే సందర్భంలో ఆగ్రహాలని అదుపులో పెడుతూ భవిష్యత్తుకి బాటలు వేయడం అన్నటువంటిది మోడీ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి పరీక్ష.